సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రం 161వ జాతీయ రహదారిలో పాట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మహారాష్ట్రకు చెందిన 2 లారీలలో తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాల బియ్యం పట్టుకున్నారు. బియ్యం హైదరాబాద్ నుండి నాందేడ్ తరలిస్తున్నట్లుగా సమాచారం. లారీలలో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ సివిల్ సప్లై గోదాంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యాన్ని నిల్వ ఉంచారు. नाइट पेट्रोलिंग है सर नाइट पेट्रोलिंग ఈరోజు ఉదయం పెట్రోలింగ్లో భాగంగా నిజాంపేట హైవే వద్ద ఉన్నప్పుడు నేను మా సిబ్బందితో ఉండగా హైవే మీద ఒక 2 లారీలు మహారాష్ట్ర బస్సింగ్ కలిగినవి. అనుమానాస్పదంగా అక్కడ ఆగి ఉండడం చూసి మేము వాటిని వెళ్ళి తనిఖీ చేసి చూడగా అందులో ప్రభుత్వం సరఫరా చేసే పీడిఎస్ రైస్ మంచిగా గుర్తించి వెంటనే సివిల్ సప్లై వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై డీటీ గారు మహేష్ గారు వచ్చి తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అటు బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ నారాయణఖేడ్ తరలించి గోదాంలో జమ చేసి పంచనామా మీదుగా ఈ లారీ ఎవరైతే తీసుకెళ్తున్నారో 2 డ్రైవర్లు జుబేర్ మరియు బాలాజీ, వాటికి సంబంధించిన యజమానులు, వీటికి లారీకి సంబంధించి నాందేడ్ నుంచి మీరు ఈ లారీ తీసుకెళ్ళి హైదరాబాద్లో లోడ్ చేసుకొని హైదరాబాద్ నుంచి మరి నాందేడ్ తీసుకెళ్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం. తర్వాత ఈ విచారణ చేపట్టి తదుపరి విషయాలు మనకి తెలియజేస్తాం. సుమారు ఈ 2 లారీలో కలిపి ఒక 550 క్వింటాల వరకు రైస్ కలదు. ఒక లారీలో 30 టన్నులు 300 క్వింటాలు, మరి ఇంకో లారీలో 25 టన్నులు అనగా 250 క్వింటాల వరకు పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నారాయణఖేడ్ సివిల్ సప్లై డీటీ మహేష్ మాట్లాడుతుంది. మనకి ఈరోజు ఉదయం నారాయణఖేడ్ పోలీస్ వారి నుంచి సమాచారం వచ్చింది, ఇట్లా అనుమానాస్పదంగా 2 లారీలు ఉన్నాయి, అందులో బియ్యం ఉందని చెప్పేసి. అయితే వారి సమాచారం మేరకు వచ్చి తనిఖీ చేయగా దాంట్లో పీడిఎస్ రైస్ ఉందని గుర్తించి అట్టి రైస్ని పంచనామా నిర్వహించి పోలీసు వారితో సంయుక్తంగా తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అట్టి పీడిఎస్ రైస్ని 2 లారీల్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మన నారాయణఖేడ్ ఎంఎల్ఎస్పి పాయింట్లో జమ చేయడం జరిగింది. తర్వాత ఈ ఏదైతే ఉందో దీనిపైన కేసు ఫైల్ చేసి ఫర్దర్గా చర్యలు తీసుకుంటాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!